నా పేరు వెంకటాద్రి నాయుడు అండి. కాకినాడ నుంచి రామలింగ గారు మా మిత్రుడు రాత్రి 10 గంటలకు ఈ లాడ్జిలో వచ్చారు. ఈ లాడ్జి రాత్రి 12:40 1 గంట సమయంలో నాకు ఫోన్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగ తిప్పేసింది, ఎటు పోలేకున్నాము, మీరు మా ఫోన్లు పోవడం లేదు, ఫైర్ సర్వీసెస్కు మీరు వాళ్ళు కలెక్ట్ చేయమని చెప్పారు. మేము ఫైర్ సర్వీసెస్ కలెక్ట్ చేశాము. ఆ తర్వాత వచ్చేసి 108 అంటే పోలీసు వాళ్ళు కలెక్ట్ చేశాము. ఆ లోపల మీకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం లాడ్జీ అంతా కూడా మొత్తం అంతా పొగ చుట్టుగా ఉంది. ఈ స్టెప్స్లో బయటికి రాలేని విధంగా ఉన్నది. స్టెప్స్లో వచ్చేసి కిందికి దిగలేని విధంగా మొత్తం పొగ చుట్టుకొని అగ్గి వెలుగుతుంది. పైన ఉండే రూమ్స్లో ఉండే వాళ్ళంతా కూడా కిటికీల ద్వారా మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళ ఫోన్స్ లైట్ వేసి గట్టిగా అరుస్తున్నారు. పైకి పోవడానికి దారి లేదు, మొత్తం పొగ చుట్టుగా ఉన్నది, కిటికీ రావడానికి దారి లేదు. మా మిత్రులు పైన ఎలాగోలాగా పైకి టెర్రస్ చేరుకొని పక్కన ఉన్నటువంటి వేరే చిన్న బిల్డింగ్ మీద ఏసీ మీదుగా ఆ బిల్డింగ్ మీద దాటుకొని వాళ్ళు సేఫ్ అయినారు. వాళ్ళు సేఫ్ అయిన తర్వాత ఆ దారి ఉందని చెప్పి మరికొంతమంది సేఫ్ అయ్యే విధంగా వాళ్ళు సహకరించారు కాకినాడ వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి పైకి టెర్రస్ మీదకి పోతే గాలి పీల్చుకోవచ్చు, పొగ తప్పించుకోవచ్చు అని తెలిసిన తర్వాత కొంతమంది పైకి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ విధంగా ఫైర్ సర్వీసెస్లో తక్షణం స్పందించి వాళ్ళు కూడా కిటికీలు పగలగొట్టి కొంతమంది రక్షించారు. పోలీస్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్ అందరూ వచ్చేసి వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అందరూ వచ్చేసి వాళ్ళ సర్వీసెస్ మొదలుపెట్టి ప్రాణాపాయం లేకుండా, ప్రాణాపాయం చాలా మినిమంలో ప్రాణాపాయం ఉండేదిగా చేశారు. చాలా పెద్ద ప్రాణాపాయం జరిగే అవకాశం ఉండేది. కారణం ఏంటంటే ఈ దీప్ లాడ్జిలో ఈరోజు అన్ని రూములు ఫుల్ అయ్యాయి. రాత్రి 10 గంటలకు మేము పోయినప్పుడు రూమ్ లేదండి అని చెప్పి మాకు వేరే ఆల్టర్నేట్ రూమ్ కేటాయించారు. ఆ విధంగా అన్ని రూములు ఫుల్ అయి ఉన్నాయి. కాబట్టి చాలా పెద్ద ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు. దేనివల్ల జరిగిందంటారు ప్రమాదం ఏం జరిగిందో వాళ్ళు చెప్పాలంటే మాకు తెలియదండి. మాకు తెలుస్తుంది అంటే ఎవరో చనిపోయినారన్నారు కదా? చనిపోయారు. ప్రమాదం ఎటు జరిగిందో మేము ఐడెంటిఫై చేయలేం కదా. మీ మిత్రుడు ఉన్నాడు అక్కడ పైన? అయితే మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు రూమ్. వాళ్ళు ఫోన్ చేసి కలెక్ట్ చేసిన తర్వాత నేను ఫైర్ సర్వీసెస్ కలెక్ట్ చేశాను, 108 కలెక్ట్ చేశాను, పోలీసు కలెక్ట్ చేశాను. వీళ్ళందరికీ మీరే ఫోన్ చేశారు? 1 గంట సమయంలో నేనే ఫోన్ చేశాను. కానీ అందరూ వచ్చారు. మేము కాకినాడ నుంచి వచ్చామండి. సుమారు రాత్రి 10 ఎంత అవుతుంది. రూమ్ కాలని అడిగితే పైన రూమ్ అంతా విజయ్ అయిపోయింది. పైన ఒక ఆల్టర్నేట్గా మాకు మంచి రూమ్ ఇచ్చారు. సరే ఇప్పుడే భోజనం చేసి ఇలాగ పడుకున్నాము. పడుకుని కరెంటు పోయింది ఏటబ్బా జనరేటర్ వేస్తారేమో చూస్తున్నాము. ఇలా పరుగులు వస్తాయి, సౌండ్లు, మనుషులు కేకలు వస్తుంటే జనరేటర్ వేయడానికి ప్రయత్నం చేస్తారేమో అనుకున్నాము. ఒకళ్ళేమో దూకేయద్దని, ఒకళ్ళు దూకేయండి, ఇలా రకరకాల మాట్లాడుతుంటే ఏం జరిగిందా మాకు తెలియక అన్ని డోర్ తీసాం. అప్పుడు మా పిల్లడు కిటికీ ఫైర్ అయిపోతుంది, బాగా పెద్ద మంటలు రేగిపోతున్నాయి. డోర్ తీయగానే విపరీతమైన పొగ, ఊపిరాట్లేదు, ఏం కనబట్టలేదు, ఎటు పోవాలో మాకు తెలియట్లేదు. పైనుంచి మెట్లు దిగితే కింద మెట్లు దిగే ప్రయత్నం చేస్తే మెట్ల నిండా పొగ, ఊపిరాట్లేదు. మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుని ఎటు పోవాలి తెలియపోయి ఎవరో ఒక ఆయన వచ్చి ఇలా పైకి వెళ్ళండి మీకు దారి దొరుకుతున్నాను. కానీ మళ్ళీ టెర్రస్ పైకి స్లాబ్ పైకి వెళ్ళిపోతే ఆ పైకి వెళ్ళగానే మాకు దారి దొరికింది. ఎంతమంది పైకి ఎక్కారు? అట్లా దాదాపు ఒక 10-20 మంది వరకు ఒకళ్ళు వచ్చి మొదలు పెట్టారు. మళ్ళీ తర్వాత మీరు ఎటు దిగినారు? కిందకి వెనకాల మేడ పై నుంచి మాకు ఎటు దారి తెలియదు. ఆ వెనకాల ఏసీ పక్క బిల్డింగ్ ఏసీ ఒకటి వచ్చింది. దాని మీద ఏసీ మీద దిగి అక్కడ నుంచి షేడ్ ఎక్కి షేడ్ పక్క బిల్డింగ్ దిగాము. ఫైర్ సిబ్బంది కూడా హెల్ప్ చేశారు, పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చింది ఎవరంటే ఫైర్ సిబ్బంది, తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, తర్వాత అంబులెన్స్ వాళ్ళు చాలా వేగంగా స్పందించిన వల్లనే ప్రాణ నష్టం చాలా తగ్గింది. ఎందుకంటే లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయింది, చాలా పెద్దగా. లాడ్జ్ అంతా ఫుల్ ఉంది, అన్ని రూములు ఫుల్ ఉన్నాయి. అద్భుతమైన విషయం ఏంటంటే ఇందులో ఆడవాళ్ళు లేరు, పిల్లలు లేరు. వాళ్ళంటే మరి భయం. ఇప్పుడు ఒక అతను చనిపోయినాడు, ఎక్కడ చనిపోయాడు? ఏ ఊరు తెలియదు సార్. చందన షాపింగ్ మాల్ వాళ్ళే 30 మంది ఉండటం వలన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. 30 మంది ఉన్నారు. రూమ్ అన్ని ఫుల్ ఉన్నాయి. బాగా హెల్ప్ చేస్తారు. పాపం బిల్డింగ్ ఓనర్ గారు కూడా ఆయన కూడా వెంటనే వచ్చి దగ్గరుండి చాలా జాగ్రత్త చూసుకున్నారు. ఇమీడియట్గా ఒకటి యాక్షన్ అయితే మాకు బాగా చేశారు. పోలీసు వాళ్ళే కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్గా వాళ్ళ అంబులెన్స్లు కానీ అందరూ బిల్డింగ్ ఓనర్ కూడా ఎవరికి కంగారు పెట్టకుండా జాగ్రత్తగా చేశారు. అలాగే వస్తువులు కూడా ఏం పోవమియ్యి మేము భద్రంగా ఉంచుతామని చెప్పారు. యాజమాన్యం చెప్పింది దీప్ లాడ్జ్ యాజమాన్యం. వస్తువులు అన్ని రూమ్లు కూడా మేము లాక్ చేసేస్తాము, ఎవరు వస్తువు కూడా పోదు. మిమ్మల్ని అలర్ట్ చేశారు దీప్ లాడ్జ్ ఓనర్, అలర్ట్ చేసి మాకు పై దారి చూపించారు సార్. లేదంటే ప్రమాదం మంచిది, చాలా భయంకరంగా ఉంటుంది. పెను ప్రమాదం తప్పింది అన్ని రూమ్. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం
మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.